అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. ఒకప్పటి చిన్ననాటి జ్ఞాపకాలు, నవ్వులు, కలలు, స్నేహబంధాలు 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే చోట కలిసిన యాజలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1996-97 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమావేశం ఒక భావోద్వేగ పండుగగా మారింది. పాఠశాల ఆవరణలో జరిగిన ఈ ఆత్మీయ కలయిక గతాన్ని గుండెల్లో నింపుకొని జీవితంలో కొత్త ఉత్సాహాన్ని చిగురింపజేసింది. 1996-97 నాటి పూర్వ విద్యార్థులకు క్లాస్ రూమ్స్, చెట్ల నీడలు, గ్రౌండ్ ప్రతి మూల ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేసింది. స్నేహితులు ఒకరినొకరు కలిసిన క్షణంలో కళ్ళలో ఆనంద భాష్పాలు, నవ్వులు, చిన్ననాటి ఆటపాటలు మళ్లీ సజీవమయ్యాయి. ఎప్పుడు విడిపోయామో తెలియని స్నేహం ఈరోజు మళ్లీ ఒక్కటైందని ఒకరినొకరు పలకరించుకుంటూ ఆప్యాయంగా గడిపారు. జీవితంలో ఎవరెక్కడ నిలిచారో పంచుకున్న క్షణాలు ఈ సమావేశానికి ప్రత్యేక ఆకర్షణ. కొందరు ప్రభుత్వ ఉద్యోగంలో, కొందరు వ్యాపార రంగంలో, మరికొందరు దేశ సేవలో తమ జీవితాలను వెలుగ్గా మార్చుకున్నారు. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తున్న పిట్టు శ్రీనివాసరెడ్డి, పిట్టు సురేష్ రెడ్డి, రావి మల్లికార్జున్ రెడ్డిలను సత్కరించిన క్షణం అందరి హృదయాల్లో ఆనందం నింపింది. వీరు ఆర్మీలో చేరి దేశాన్ని కాపాడటానికి ముందుండటం మా గర్వమని స్నేహితులు గట్టిగా కేకలు వేశారు. సరస్వతీదేవి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రాలతో అలంకరించిన వేదిక జ్ఞానం పట్ల గౌరవాన్ని చాటింది. కేక్ కటింగ్, ఫోటో ఫ్రేమ్ల పంపిణీ, ఆనందకరమైన క్షణాలు ఈ రోజును మరుపురానిదిగా చేశాయి. వాళ్ళందరినీ కలిస్తే హ్యాపీగా చూద్దాం, ఒకసారి వెంటనే మీట్ అవుదాం. ఎందుకంటే రెగ్యులర్ లైఫ్లో పొద్దున్న 8 కల్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం, క్లాసులు చెప్పుకోవడం, మళ్ళీ సాయంత్రం 6 వరకు అక్కడ ఉంటాం, వాళ్ళతో స్పెండ్ చేయడం. మోస్ట్ అయితే నాకు స్కూల్ కాలేజ్ వాళ్ళతోనే చాలా ఎంజాయ్ చేస్తాను. నేను నా టీచింగ్ కూడా బాగానే ఉంటుంది, మామూలుగా వాళ్ళు బాగా లైక్ చేస్తారు. రుచికరమైన ఆంధ్ర వంటలతో నిండిన విందు ఇంటి రుచులను తలపించే ప్రతి ఒక్కరి మనసులో ఆనందాన్ని నింపింది. సమావేశం చివరలో స్నేహితులంతా ఒక గొప్ప సంకల్పం తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళల పట్ల గౌరవాన్ని చాటే పోస్టులు, సమాజ హితం కోసం ఉపయోగపడే చర్యలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. మన స్నేహం కేవలం మన కోసం కాదు, సమాజం కోసం కూడా అని వారు ఒకరికొకరు ప్రతిజ్ఞ చేశారు. ఈ ఆత్మీయ కలయికను విజయవంతంగా నిర్వహించిన శివ పల్లెప్రోలు, రావి మల్లికార్జున్ రెడ్డి, ఉప్పలపాటి హరిత, పమిడి శ్రీనివాస్, పమిడి వెంకటేశ్వర్లు, ఈతకోట కోటేశ్వరమ్మ, కొల్లూరి నరసింహ, బడుగు నారాయణుల కృషిని అందరూ మనస్ఫూర్తిగా కొనియాడారు. వీరి సహకారం లేకుండా ఈ సంబరం ఇంత ఘనంగా జరిగేది కాదని స్నేహితులు ప్రశంసించారు. ఇదే ఉత్సాహంతో, ఇదే స్నేహబంధంతో మళ్లీ కలుసుకుందామంటూ హృదయపూర్వక వీడుకోలు పలికారు. చిన్ననాటి ఈ స్నేహబంధం జీవితాంతం గుండెల్లో నిలిచిపోతుందని, ఈ కలయిక ఒక మధురమైన పండుగలా అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసిందని ప్రతి ఒక్కరూ భావించారు.